హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకి అదిరిపోయే 3 శుభార్తలు అయితే చెప్పిందండి. రాష్ట్రంలో మే 1వ తేదీన పెన్షన్లు తీసుకునే వారందరికీ కూడా ఒక శుభార్తలు అయితే వర్తించబోతున్నాయండి. పెన్షన్ తీసుకునే టైంలో ఖచ్చితంగా మీ దగ్గర అయితే 2 డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి శుభార్తలు ఏంటి అనేది కూడా వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. వీడియో చూస్తే కనుక మరొక వీడియో అయితే మీరైతే చూడని అవసరం లేదండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం మే 1వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కూడా పెన్షన్ పంపిణీలు అయితే స్టార్ట్ చేస్తుందండి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి 1వ తేదీన ఏదైతే పెన్షన్ పంపిణీ చేస్తుందో పెన్షన్ పంపిణీ చేసే టైంలో కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలు అయితే ఇక్కడ ఎవరైతే పెన్షన్ పంపిణీ చేస్తారో సచివాలయ ఎంప్లాయీస్ వారికి అయితే సూచించడం అయితే జరిగిందండి. సో వారైతే పెన్షన్ పంపిణీ చేసినప్పుడు ఈ రూల్స్ అన్నీ కూడా పాటించి పెన్షన్ అయితే పంపిణీ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా పెన్షన్ తీసుకునే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వీరందరికీ సంబంధించి కూడా కొన్ని ముఖ్యమైన రూల్స్ అయితే వీరు కూడా పాటించి ఈ యొక్క పెన్షన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ యొక్క రూల్స్ ఏంటనేది కూడా చెప్తాను. సో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీ చేసే టైంలో కొత్త సాఫ్ట్వేర్స్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ సచివాలయ ఎంప్లాయీస్కి అయితే ఇచ్చి ఉన్నారండి. దీంతో పాటు మనకి కొత్త డివైస్లు కూడా వీరికైతే పంపిణీ అయితే చేశారండి. మంత్రా డివైస్లు అయితే వీరందరికీ కూడా పంపిణీ చేశారు. అదేవిధంగా దీంట్లో ఉలయ్ సాఫ్ట్వేర్స్ అనేది ఇన్స్టాల్ చేసి అయితే ఇస్తున్నారండి. దీని ద్వారా ఏంటంటే ఎవరైతే పెద్దవారు ఉంటారో ఏజ్లో పెద్దవారు అలాంటి వాళ్ళకి ఏంటంటే సో తంబు వేసినప్పుడు తంబు పడకపోవడం ఇట్లాంటి ఇష్యూస్ అయితే ఎదురవుతున్నాయండి. సో అప్పుడు చాలా వరకు ఏంటంటే ఒక్కరి దగ్గరే 1 అవర్ 2 అవర్స్ లాగా లేట్ అయితే అవ్వడం ఇలాంటి అనేక ఇష్యూస్ అయితే చాలా వరకు అయితే ఎదురవుతున్నాయండి. దీనివల్ల ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పంపిణీ అనేది 1 డేలోనే ఫినిష్ చేయాలని అనుకుండేది. కాకపోతే ఏంటంటే ఇక్కడ సో చాలా వరకు పెన్షన్ ఈ విధంగా పంపిణీ చేసే టైంలో ఎక్కడో చోట ఇలాంటి సాఫ్ట్వేర్ ఇష్యూస్ రావడం దీనివల్ల పెన్షన్ అనేది కంప్లీట్ అయ్యేది కాదండి. సో 100% కూడా పెన్షన్ పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే సో దీనివల్ల ప్రధానంగా ఏంటంటే ఇష్యూస్ ఎదురయ్యి ఎక్కువ. సో దీన్ని రెక్టిఫై చేస్తూ ఏంటంటే మంత్రా డివైసెస్లు అయితే తీసుకొచ్చారు. దీని ద్వారా ఏంటంటే ఎవరైనా చాలా తక్కువ వారి యొక్క చేతి వేళ్ళు ఎంత అరిగిపోయినా సరే దాంతో మనకి తంబేసినట్లయితే కనుక ఆ తక్కువ అరిగిపోయినప్పుడు కూడా ఆ తంబేసినట్లయితే కనుక సో తంబు అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే యాక్యురేట్గా అయితే తీసుకుని వారికి అయితే పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక దీంతో పాటే ఒకవేళ కనుక సో ఫింగర్స్ మరీ అరిగిపోయి తంబు తీసుకోలేదంటే కనుక సో ఐరిస్ స్కాన్ చేసుకుంటారండి. ఐరిస్ స్కాన్ చేసుకుంటే కళ్ళు స్కాన్ చేసుకుంటూ ఇస్తారండి. ఒకవేళ కనుక కళ్ళు కూడా మీకు స్కాన్ అవ్వలేదంటే ఓవరాల్గా ఫేస్ కూడా స్కాన్ చేసుకుంటూ అయితే ఇక్కడ పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ విధంగా కొత్త టెక్నాలజీని ఉపయోగించి మే 1వ నెల పంపిణీ చేసే పెన్షన్లు అయితే ఈ యొక్క టెక్నాలజీని అయితే అధికారులు అయితే వాడబోతున్నారు. కాబట్టి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కూడా పంపిణీ చేసే పెన్షన్లు అనేవి చాలా ఫాస్ట్గా లబ్ధిదారులకు అయితే పంపిణీ చేయాలని అయితే ఇక్కడ అధికారులు అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ వీరికి సూచించడం జరిగింది. కాబట్టి సో అధికారులందరూ కూడా సో ముందు రోజే అమౌంట్ అంతా డబ్బు వారికి ఏదైతే పంపిణీ చేస్తారో ఈ యొక్క పెన్షన్ డబ్బులు అనేది ముందు రోజే ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం ప్లస్ ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా తీసుకుంటూ అయితే ఉంటారండి. సో 30వ తారీఖున అంటే ఈ రోజునే వారందరూ కూడా క్యాష్ అనేది బ్యాంకుల నుంచి అయితే తీసుకుని వారి దగ్గర అయితే పెట్టుకుంటారండి. సో దీని తర్వాత ఏంటంటే సో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి దగ్గరికి రేపు ఉదయం నుంచి కూడా వెళ్ళి పంపిణీ చేయడం అయితే ప్రారంభిస్తారు. ఈ రకంగా ఏంటంటే మే 1వ తేదీన పెన్షన్ అనేది అధికారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఇక పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారి ఇంటికి వెళ్ళి వారి పరిసర ప్రాంతాలు 300 అడుగుల దూరంలో ఉండి వారికి అయితే ఆ లోపే ఉండి వారికి అయితే పెన్షన్ పంపిణీ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా వారికి ఇచ్చినటువంటి సాఫ్ట్వేర్లో కొత్త రకం సాఫ్ట్వేర్ ఏదైతుందో ఈ సాఫ్ట్వేర్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే వీరికి ఇవ్వడం అయితే జరిగిందండి. ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా వారైతే ఆ యాప్లో వారు టిక్ చేస్తూ ఈ యొక్క పెన్షన్ అయితే పంపిణీ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే పెన్షన్ తీసుకునే టైంలో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో సో వారు కూడా కంపల్సరీ వారి యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా పెన్షన్ కార్డు ఈ 2 కూడా వారైతే ఇచ్చి మీరు చూపించి అయితే మీరు మీ నేమ్ అనేది చూసుకుని మీరైతే పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ రకంగా పెన్షన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు కూడా. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజెంట్ పెన్షన్ల వెరిఫికేషన్లు అయితే కొనసాగుతున్నాయి. సో ఎవరైతే దివ్యాంగ్ పెన్షన్ తీసుకుంటున్నారో వారికి సంబంధించి కూడా వెరిఫికేషన్లు కూడా జరుగుతున్నాయండి. రాష్ట్రంలో 8 లక్షల దివ్యాంగ్ పెన్షన్లు అయితే వెరిఫికేషన్లు అయితే జరుగుతున్నాయండి. చాలా వరకు ఈ యొక్క వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయ్యి అదేవిధంగా ఇంకా మిగతా ఉన్నాయి కూడా అవి కూడా అయితే ప్రజెంట్ అయితే కంప్లీట్ చేస్తున్నారండి. ఈ వచ్చే మే నెల ఏదైతుందో ఈ యొక్క నెల అంతా కూడా ఈ యొక్క పెన్షన్లు అయితే వెరిఫికేషన్లు అయితే జరుగుతాయండి. సో అదేవిధంగా ఇక్కడ దివ్యాంగ్ పెన్షన్లో కొన్ని పెన్షన్లు చూసుకుంటే కనుక ఇంట్లోకి వచ్చి అయితే పంపిణీ చేస్తారండి. మరికొన్ని పెన్షన్లు ఏంటంటే ఇక్కడ వాళ్ళ దగ్గర అయితే బ్యాంక్ అకౌంట్
అకౌంట్లు అయితే తీసుకుని అయితే ఉన్నారండి. అంటే హాస్టల్స్లో చదువుకున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి డైరెక్ట్ వారికి ఏంటంటే అకౌంట్లో అయితే వేయడం అయితే జరుగుతుందండి డబ్బులు అనేది. సో కాబట్టి వారు పెన్షన్లు తీసుకోవడానికి సో ఏదైతే మీకు 1వ తేదీన పెన్షన్ రిలీజ్ చేస్తారో రాష్ట్ర ప్రభుత్వం, ఒక 1-2 గంటలు లేట్ అయినా కూడా బ్యాంక్ వర్కింగ్ టైంలో మీకైతే అమౌంట్ అనేది మీకైతే పడిపోతాయండి. సో నెఫ్ట్ ద్వారా అయితే వేయడం అయితే జరుగుతుంది, లేదా ఐఎంపీఎస్ అన్నా సరే మీకైతే పేమెంట్లు అయితే చేస్తారండి. చాలా వరకు నెఫ్ట్ ద్వారానే అందరికీ కూడా డీబీటీ సిస్టమ్ ద్వారా అయితే డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందండి. సో ఆధార్ బేస్డ్ పేమెంట్స్ కాబట్టి సో మీరు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఇచ్చే ముందు దానికి మీ యొక్క ఆధార్ కార్డు అనేది లింక్ అయిందా లేదని చూసుకుని అయితే ఇవ్వండి. సో అప్పుడు మీకైతే యాక్యురేట్గా అయితే డబ్బులు అయితే వచ్చి అయితే పడతాయండి. ఇక అదేవిధంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభార్త అయితే చెప్పిందండి. రాష్ట్రంలో సో విడో పెన్షన్స్ ఏదైతే ఉంటాయో ఈ యొక్క పెన్షన్లు అందరికీ కూడా షిఫ్ట్ చేస్తున్నారండి, ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎవరైతే భర్త గతంలో తీసుకునేవారో ఆ యొక్క పెన్షన్లు అన్నీ కూడా వైఫ్ ఉంటారో వారికైతే ఇక్కడ ట్రాన్స్ఫర్లు చేసి ఈ యొక్క విడో పెన్షన్స్ అన్నీ కూడా వారికైతే పంపిణీ చేస్తామని అయితే చెప్తున్నారు. అంటే ఈ యొక్క పెన్షన్లు అనేది సో మీరు త్వరగా కనుక అప్లై చేసుకుని ఉంటే కనుక అంటే ఆల్రెడీ ఒక పెన్షన్లు అయితే అప్లై చేసుకోవడానికి దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారండి. వారి దగ్గర నుంచి ఆధార్ కార్డు, అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, వారి యొక్క భర్త చనిపోయినటువంటి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరైతే ఇచ్చినట్లయితే కనుక వెంటనే కూడా మీకైతే ట్రాన్స్ఫర్ అనేది పెడతారండి. పెట్టిన తర్వాత ఈ యొక్క కొత్త పెన్షన్ల కింద అయితే వాటిని మార్చి మీకైతే ట్రాన్స్ఫర్ చేసి మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుందని, అది కూడా మీరు ఈ నెలలోనే అప్లై చేసుకుంటే కనుక సో వచ్చే నెలకు సంబంధించి అది ఇచ్చేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా మే నెలలో అప్లై చేసుకున్న వారికి జూన్ నెలకు సంబంధించి కూడా తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే త్వరగా అప్లై చేసుకుంటే కనుక అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి అయితే పంపిణీ చేయడం కూడా జరుగుతుందండి. ఈ రకంగా ఈ యొక్క పెన్షన్కి సంబంధించి ప్రజెంట్ అయితే దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారండి. ఇక అదేవిధంగా దీంతో పాటే సామాన్య భద్రత పెన్షన్ ఎవరైతే పొందాలనుకుంటున్నారో వారికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఇచ్చిందండి. అంటే రాష్ట్రంలో సామాన్య భద్రత పెన్షన్ మీరు తీసుకోవాలంటే కనుక కంపల్సరీ సామాన్య భద్రత పెన్షన్ సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అయితే కనుక వీరందరికీ సంబంధించి 50 సంవత్సరాల ఏజ్ ఉంటే చాలండి కొత్త పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక దివ్యాంగ పెన్షన్ పొందాలంటే ఖచ్చితంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర అయితే కంపల్సరీ దివ్యాంగ సర్టిఫికేట్ అయితే ఉండాలండి. సదరం స్లాట్ బుక్ చేసుకుని మీరైతే ఈ యొక్క సర్టిఫికేట్ పొందాల్సి అయితే ఉంటుంది. లేదంటే కనుక మీ దగ్గర ఆల్రెడీ ప్రీవియస్గా ఏమైనా ఉంది అంటే కనుక దాన్ని పెట్టి అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ కనుక ఎవరైతే న్యూగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ నెలకి సంబంధించి చూసుకుంటే కనుక 4వ తేదీన సదరం స్లాట్స్ అయితే ఓపెన్ చేసి అయితే ఉన్నారండి. కాబట్టి మీరు కూడా పొందాలంటే కంపల్సరీ అప్లై చేసుకోండి. ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అయితే ఈ యొక్క సర్టిఫికేట్ అయితే పొందొచ్చండి. మీరు దీని తర్వాత ఈ యొక్క సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దివ్యాంగ్ పెన్షన్కి గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై అయితే చేసుకోవచ్చండి. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ సంబంధించి కంపల్సరీ ఇచ్చే టైంలో మీ యొక్క దివ్యాంగ్ సర్టిఫికేట్ అయితే చెక్ చేస్తారండి. ఎంత పర్సంటేజ్లో మీకు ఈ యొక్క అంగవైకల్యం ఉంది, డిజబిలిటీ ఉంది. సో దీన్ని బట్టి ఏంటంటే వారైతే పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 6,000 నుంచి 15,000 దాకా కూడా వీరికైతే దివ్యాంగ్ పెన్షన్ అయితే శాంక్షన్ చేస్తారండి. అయితే మీ యొక్క పర్సంటేజ్ బట్టి అయితే ఈ యొక్క పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లో కొన్ని కేటగిరీలు ఉంటాయండి. కేటగిరీలు వారీగా అయితే ఒక పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక సామాన్య భద్రత పెన్షన్ చూసుకుంటే కనుక యథావిధిగా అందరికీ కూడా 50 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా 4,000 పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఇక అదేవిధంగా డిసీజులతో ఉన్నవారు చూసుకుంటే కనుక వారికి అయితే 10,000 అయితే ఇస్తారండి. ఎవరైతే పెరాలసిస్ ఇంకా రకరకాల డిసీజులు ఉంటాయో ఇలాంటి వాళ్ళందరికీ కూడా 10,000 అయితే వస్తుందండి. ఈ రకంగా ఏంటంటే పెన్షన్ పంపిణీ కార్యక్రమం అయితే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త పెన్షన్ పంపిణీకి అయితే ఇక్కడ మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేస్తుందండి. అదేవిధంగా ఈ యొక్క పెన్షన్లను అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం డేట్ అయితే మనకి మే ఎండింగ్ కల్లా అయితే రిలీజ్ చేస్తామని అయితే ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. అంటే జూన్, జూలైలో కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని అయితే చెప్తున్నారు. అయితే సో దీనికి సంబంధించి చూసుకుంటే కనుక మార్గదర్శకాలు అయితే ప్రభుత్వం త్వరలోనే రిలీజ్ చేయబోతుందండి. పెన్షన్ సంబంధించి మామూలుగా అయితే అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, దీంతో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అదేవిధంగా దివ్యాంగులు అయితే కనుక దివ్యాంగ సర్టిఫికేటు. సో మినిమంగా ఏంటంటే అప్లై చేసుకోవడానికి అయితే ఇవైతే సరిపోతాయండి. ఎవరైతే దివ్యాంగుల్లో సో స్కూల్స్లో ఉండి చదువుతుంటారో, హాస్టల్స్లో ఉండి చదువుతుంటారో, దూర ప్రాంతాల నుంచి ఉంటారో ఎవరైతే అలాంటి వాళ్ళందరికీ కూడా సో డైరెక్ట్ ఏంటంటే ఇక్కడ వారి దగ్గర అకౌంట్లు అయితే తీసుకుంటే అకౌంట్లకి అయితే డబ్బులు అయితే వేస్తున్నారండి, పెన్షన్ డబ్బులు. సో అలాంటి టైంలో మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ అయితే ఉండవలసి అయితే ఉంటుంది. సో మిగతా సిచ్యువేషన్స్లో ఇంటికాడే ఉండేవారందరికీ కూడా ఇంటికాడికి వచ్చి అయితే పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు. కాబట్టి మిగతా వారందరూ కూడా నార్మల్గా మీ యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా రేషన్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్,
ఇక దీంతో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు ఇక తదితర డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. మీకైతే ఎలిజిబిలిటీ ఉంటే కనుక కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరుగుతుంది. ఇక్కడ మార్గదర్శకాలు అంటే రాష్ట్ర ప్రభుత్వం బ్యాక్ ఎండ్లో ఇవైతే తీసుకొస్తుందండి. అంటే ఎవరైతే పెన్షన్దారులు పెన్షన్ పొందాలనుకుంటున్నారో వారికి సంబంధించి వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది చెక్ చేస్తారు. అంటే వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది 3 లక్షల లోపు ఉండాలి. అదేవిధంగా వారు సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక వారి యొక్క ఇంటి విస్తీర్ణత ఎంత విస్తీర్ణతలో ఉంది అనేది చెక్ చేస్తారు. అంటే 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. దీంతోపాటే వారు ఏమైనా ప్రభుత్వ ఎంప్లాయా లేదా ఇక అదేవిధంగా వారికి ఏమైనా అధిక ఆస్తులు కానీ ఉన్నాయా ఇట్లాంటివన్నీ కూడా చూడడం జరుగుతుందండి. అన్నీ చూసి ఎలిజిబిలిటీ ఉంటే కనుక తప్పకుండా అయితే వారికి అయితే పెన్షన్ పంపిణీ చేస్తారండి. సో ఇవన్నీ కూడా బ్యాక్ ఎండ్లో అయితే చెక్ చేస్తారు. మీ యొక్క ఆధార్ కార్డు ఎప్పుడైతే సబ్మిట్ చేస్తారో మీ యొక్క ఆధార్ కార్డు పైన 4 వీలర్ వెహికల్ గట్రా ఉందా, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఇప్పుడు దాకా ఏమేమి సంక్షేమ పథకాలు మీరు పొందారో ఇట్లాంటివన్నీ కూడా చూడడం జరుగుతుందండి. అన్నీ చూసిన తర్వాత ఎలిజిబిలిటీ ఉంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం జూన్ జూలైకి సంబంధించి అయితే కొత్త పెన్షన్ కూడా రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అయితే ఇవన్నీ వచ్చిన తర్వాత అప్లికేషన్స్ అన్ని వెరిఫై చేసుకోండి. అదేవిధంగా గతంలో కూడా చాలామంది అప్లై చేసుకుంటూ అయితే ఉన్నారండి, ఎలిజిబిలిటీ లిస్టులో అయితే ఉన్నారు. ఆ యొక్క పెన్షన్లు ఈ యొక్క పెన్షన్లు మొత్తం కూడా వెరిఫై చేసి ఎవరైతే ఖచ్చితంగా ఎలిజిబిలిటీ ఉన్నవారు ఉంటారో వారికైతే రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుందండి. సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక 4000 అయితే అందరికీ వస్తుందండి. ఇక దివ్యాంగ పెన్షన్ చూసుకుంటే కనుక 6000 నుంచి 15000 దాకా ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ రకంగా వారి యొక్క డిజబిలిటీ బట్టి అయితే ఇస్తారండి. ఇక ఈ రకంగా పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. ఇక పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియోస్ తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి.